తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు అంశం జనగామ జిల్లాలో ఘర్షణకు దారితీసింది. పాలకుర్తి టౌన్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా ఫైట్ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. పాత విగ్రహ ఏర్పాటు చేయాలంటూ బీఆర్ఎస్ ఆందోళన చేస్తోంది. కొత్త విగ్రహ ఏర్పాటుకు సిద్ధమైంది కాంగ్రెస్. అయితే నిర్మాణ పనులను బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. సెంట్రింగ్ను రెండోసారి కూడా కూల్చివేశారు. పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఎస్ఐని గల్లా పట్టి బీఆర్ఎస్ లీడర్ గుంజడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు. పాలకుర్తి బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. పాలకుర్తి టౌన్లోని రాజు చౌరస్తాలో ఏర్పాటు చేయ తలపెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం ఇరు వర్గాల మధ్య గొడవకు దారితీసింది. పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు. ఇవాళ పాలకుర్తి బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఒకసారిగా జనగామ జిల్లాలో హైటెన్షన్ అయితే కొనసాగుతోంది. పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. నిర్మాణ పనులను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. సెంట్రింగ్ను కూడా రెండోసారి కూల్చివేయడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ బీఆర్ఎస్ పట్టుబడుతుంది. అయితే కొత్తగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసేందుకు పూనుకున్నారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కిన పరిస్థితి కనబడుతోంది. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఫైట్ కొనసాగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా మళ్ళీ ఇరు వర్గాల మధ్య ఘర్షణ తోపులాట చోటు చేసుకుంది. దీంతో అటు పోలీసులు కూడా రంగప్రవేశం చేసిన పరిస్థితి కనబడుతోంది. పాలకుర్తి రాజు చౌరస్తాలో ఏర్పాటు చేసి తలపెట్టినటువంటి ఈ విగ్రహానికి సంబంధించి ఇరు వర్గాల మధ్య గత కొద్ది రోజులుగా గొడవ చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. అయితే ఇప్పటికే చాకలి ఐలమ్మ సర్వాయి పాపన్న విగ్రహాలను రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించి తిరిగి ఏర్పాటు చేశారు. అయితే మళ్ళీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ పాత విగ్రహాన్ని కాకుండా కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు. దీన్ని బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తారు మొదటి నుంచి. దీంతో ఒక్కసారిగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పరస్పరం బాహాబాహికి దిగారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఫైట్ కొనసాగింది. దీంతో పోలీసులు కూడా ఈ ఘర్షణను ఆపే ప్రయత్నం చేశారు. మొత్తం మీద పాలకుర్తి టౌన్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఒకసారిగా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ బంద్కు పిలుపునిచ్చిన పరిస్థితి కనబడుతుంది. రైట్, మా ప్రతినిధి వెంకటరత్నం జాయిన్ అవుతున్నారు. వెంకటరత్నం, ఒక్కసారిగా పాలకుర్తి టౌన్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఫైట్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు సంబంధించి ఇరు వర్గాలు ఏమంటున్నాయి, పోలీసులు ఏం చెప్తున్నారు?
సాయంత్రం పూట ఇరు వర్గాల మధ్య అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటులో మాత్రం కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత కొద్ది రోజుల నుండి కూడా ఇదేటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇక్కడ రోడ్డు వైండింగ్ లో భాగంగా ఇదివరకు ఉన్నటువంటి ప్లేస్ లో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసి అక్కడ పక్కన కొద్ది రోజులు పెట్టారు. దాని ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వస్తుండడంతో ఇక్కడ మళ్ళీ కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అదే ప్రాంతంలో ఇక్కడ కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేద్దామన్నటువంటి ఒక ప్రతిపాదనలు కూడా అందినటువంటి నేపథ్యంలో అదే విధంగా వీళ్ళు ప్రణాళికలు చేసుకున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే ఈ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇక్కడ ఖచ్చితంగా పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రమే ఏర్పాటు చేయాలని చెప్పి 2 రోజుల క్రితం ఇక్కడ సెంటరింగ్ కొడుతున్నటువంటి సమయంలో ఫస్ట్ సెంటరింగ్ కొట్టడాన్ని కూడా అడ్డుకున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ పోలీసుల ఆధ్వర్యంలో కూడా సెంటరింగ్ కొట్టుకుంటూ ఏర్పాటు చేస్తున్నటువంటి సమయంలో భారీగా చేరుకున్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు తాజా మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ వచ్చినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తల్లో కూడా ఒక జోష్ పెంచడంతో ఒక్కసారిగా కార్యకర్తలు వచ్చి ఆ సెంటరింగ్ ను కూడా కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు జోక్యం చేసుకొని ఇక్కడ వాళ్ళను కొంత సముదాయించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఎప్పటికీ వినకపోవడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు కొంత రెచ్చిపోయినట్టుగా తెలుస్తుంది. అందులో ఒక అతను ఎస్ఐ గారి చొక్కా కూడా పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. వెంటనే ఆగ్రహించినటువంటి పోలీసులు ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కొక్కరు కర్రలు పట్టుకొని మీరంటే మీరా అన్నట్టు చూసుకుందాం తెలుసుకుందాం అన్నటువంటి విధంగా ఉండడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో పాత తెలంగాణ తల్లి విగ్రహమే ఎక్కువగా క్రియాశీలకంగా అందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి అదే విగ్రహాన్ని మళ్ళీ ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ భీష్మించుకుని కూర్చున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే తప్ప మేము ఇక్కడి నుంచి విశ్రమించబోమన్నటువంటి ఒక తీవ్రమైనటువంటి సంకల్పంతో ఇటు బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం అధికారం మాది కాబట్టి ఇక్కడ మాకు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రమే ఏర్పాటు చేస్తాం, ఎవరేం చెప్పినా వినే పరిస్థితి లేదని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందన్నటువంటి ఒక ఆందోళన మాత్రం నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి మద్దతు చెప్తున్నారు. మరోవైపు అటు బీఆర్ఎస్ కూడా బంద్కు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ పార్టీ పూర్తి జిల్లా బంద్కు పిలుపునిచ్చిందా లేదా కేవలం పాలకుర్తి టౌన్ బంద్కు పిలుపునిచ్చిందా? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ పోలీసులు ఎట్లా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి 6 మండలాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు పాలకుర్తికి ఈ రోజు చేరుకొని ఉన్నారు. ఉదయం 10 గంటలకు అక్కడికి చేరుకొని ఖచ్చితంగా తమ మద్దతు ఖచ్చితంగా పాత తెలంగాణ తల్లి విగ్రహమే ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక ఆందోళనకు మాత్రం వాళ్ళు గురవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కొంత సమయం పాటించాల్సిందని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో చట్టం తన పని చేసుకోపోతుంది కాబట్టి ఉద్రిక్తతలకు చోటు చేసుకుండా కొంత సమయం పాటించాలన్నటువంటి సూచనలు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇక్కడ ఎక్కువ మొత్తంలో 6 మండలాల నుంచి చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితులు జరుగుతాయన్నటువంటి ఒక ఉద్రిక్త వాతావరణము హైటెన్షన్ మాత్రం నెలకొంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు కూడా డీసీపీ స్థాయి పర్యవేక్షణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవాంఛనీయ సంఘటన జరగకుండా మరింత మంది పోలీసు బలగాలను కూడా మోహరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మామూలుగా ఉన్నటువంటి సమయంలో ఒక బీఆర్ఎస్ కార్యకర్త ఎస్ఐ చొక్కా పట్టుకున్నాడంటే పరిస్థితి ఏ రూపంలోకి వెళ్తుంది అన్నటువంటి కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమానికి కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ 6 మండలాల నుండి బీఆర్ఎస్ కార్యకర్తలు రావడానికి కూడా అనేక సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నారు. అందులో దృష్టిలో పెట్టుకుని పోలీసులు కూడా ముందస్తు అరెస్టులు కూడా చేస్తున్నారు. నిన్న ఎవరైతే కొంత ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్లో కొంత ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించినటువంటి వారందరినీ కూడా ముందులోనే అదుపులో తీసుకున్నారు. నిన్న కొంతమంది కార్యకర్తల్ని కూడా అదుపులో తీసుకున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి కొంతమంది సోషల్ మీడియా ఇన్ఛార్జ్లను అలాగే ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలను ఆ యువకుల్ని కూడా క్రియాశీలక పాత్ర పోషించేటువంటి వాళ్ళని కూడా ఇప్పటికే అదుపులో తీసుకున్నారు. ఇక్కడ మరింత ఉద్రిక్తతలు చలార్చకుండా పోలీసులు కూడా తమ పని తాము చేసుకుపోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటి వరకు మరింత మంది కూడా కార్యకర్తలు వచ్చేటువంటి అవకాశం ఉండడంతో పాలకుర్తి బంద్కు పిలుపునిచ్చినట్టుగా అక్కడ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మరి కాసేపట్లో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాలకుర్తి టౌన్ కు చేరుకొని ఉన్నారు. అక్కడ బంద్కు పిలుపునిచ్చినటువంటి ఆ నేపథ్యంలో కూడా ఎట్లాంటి వాతావరణం నెలకొంటుందన్న ఒక హైటెన్షన్ మాత్రం అక్కడ నెలకొంది.
ఇప్పటి వరకు తెలంగాణ తల్లి విగ్రహము ఏర్పాటు విషయంలో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక సహించేది లేదన్నట్టు కూడా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఆ తెలంగాణ తల్లి రాజముద్రకు సంబంధించి కాకతీయ ఆర్చ్ను తొలగించేటువంటి విషయంలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు కూడా నడిచినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. పాలకుర్తి ఒకటే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆ నేతలు కూడా స్పందించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఏం జరుగుతుంది, ఎందుకంటే రేపే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతుండడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు విగ్రహం గొడవ కూడా చిలికి గాలివనగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మళ్ళీ ఆ పాత విగ్రహం కాకుండా కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే నష్టం ఏంటన్నటువంటి కోణంలో కూడా ఇటు ఆ పాలకుర్తి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పెట్టనిచ్చే ప్రసక్తి లేదని చెప్పి భీష్మి కూర్చుకున్నారు. అందులో దృష్టిలో పెట్టుకుని ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం జరగకుండా పోలీసులు కూడా ఒక ప్రణాళికతో ముందు వెళ్తున్నట్టు కనిపిస్తుంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రత్నం. ఇది జనగామ జిల్లా పాలకుర్తి టౌన్లో హై టెన్షన్ కొనసాగుతుంది తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి. పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ బీఆర్ఎస్ పట్టుబడుతుంది, కానీ కొత్తగా డిజైన్ చేసిన తెలంగాణ తల్లిని పెడతామంటూ కాంగ్రెస్ పట్టుబడుతుంది. దీంతో పాలకుర్తి టౌన్లోని రాజు చౌరస్తాలో గత 2 ఏళ్ల క్రితం తొలగించిన విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ప్రస్తుతం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ కొనసాగుతుంది. పరస్పరం దాడులు కొనసాగుతున్న ఇరు వర్గాలు కర్రలతో దాడి చేసుకునేందుకు కూడా సిద్ధమవుతున్న వేళ పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే బీఆర్ఎస్ నాయకులు పోలీసులను కూడా పోలీస్ కాలర్ పట్టుకునే ప్రయత్నించడంతో ఒక్కసారిగా వాతావరణం మరింత వేడెక్కింది. కొత్త విగ్రహ ఏర్పాటుకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధమవుతుండడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ నిర్మాణ పనులను అడ్డుకున్నారు. సెంట్రింగ్ను స్లాబ్ను అక్కడి నుంచి కూల్చివేశారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ నాయకులు పాత విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలంటూ పట్టుబడుతుండడంతో వాతావరణం మరింత వేడెక్కింది. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీ కాంగ్రెస్ కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలుస్తూ ప్రోత్సహిస్తుండడంతో మరోవైపు ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ కార్యకర్తలపై పూర్తి స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు రంగప్రవేశం చేశారు. అయితే తాజాగా బీఆర్ఎస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ బంద్కు పిలుపునివ్వడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో మరింత వాతావరణం వేడెక్కింది. పోలీసులు పూర్తి స్థాయిలో మోహరించారు. ఇవాళ పాలకుర్తి టౌన్తో సహా 6 మండలాలను పూర్తిగా బంద్కు బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడంతో ఒక్కసారిగా పోలీసులు అప్రమత్తమైన పరిస్థితి కనబడతారు. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.